सब सेफ, सब ठीक है. चलो चलो అక్కడ ఎవరున్నారు చూసుకోండి. నా విజ్ఞప్తి ఏంటంటే మీ అందరితోని శ్రీనివాస్ యాదవ్ గారి గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అన్న అంటే నేనున్నాను వచ్చి వాలిపోతాడు. ఈ పంచిలాల్పేటలో ఎప్పుడు పిలిస్తే అప్పుడు అని నువ్వు ఆపరాయ్యా. ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇక్కడే వచ్చే నాయకుడు. వారి నాయకత్వానికి కేసీఆర్ గారికి ఎంత గురున్నది శ్రీనివాస్ యాదవ్ మీద అంటే, సీనన్న మీద హైదరాబాద్ లో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, వైట్ టాపింగ్ రోడ్లు కావచ్చు, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చు, కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఏదైనా కూడా సనత్ నగర్ నియోజకవర్గంలో శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో ప్రారంభిస్తే ఖచ్చితంగా శుభం జరుగుతుందనే ఒక సెంటిమెంట్, ఒక విశ్వాసం కేసీఆర్ గారికి కూడా వారి మీద ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆలోచించమని చెప్పి నేను కోరేది ఒకటే. ఈ 3 నెలల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ రకంగా పేదవారికి అండగా ఉన్నదో మీరు అందరు చూస్తున్నారు. మనం కులమని చూడలేదు, మతమని చూడలేదు, ప్రాంతమని చూడలేదు. పేదవారు ఎవరైనా పేదవారే కాబట్టి, గరీబోళ్ళు ఎవరైనా గరీబోళ్ళు కాబట్టి న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. రేషన్ బియ్యం 4 కిలోలు ఇంటికి 20 కిలోలు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మరి ఆ రోజు సీలింగ్ పెట్టింది. దాన్ని మార్చి 4ను 6 చేసుకున్నాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున 20 మంది ఉంటే 120 కిలోల బియ్యం వస్తా ఉన్నది. అదే రకంగా పేదింటి బిడ్డలు చదువుకునే ప్రభుత్వ హాస్టళ్లలో, ప్రభుత్వ స్కూళ్లలో ముఖ్యమంత్రి మన్మరాళ్లు ఏ సన్న బియ్యంతో బువ్వ తింటారో అదే సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం. పేదింటి ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే 18 ఏళ్లు నిండితే చాలు. కులము, మతము, ప్రాంతం లేదు తెలంగాణలో. పెళ్లి చేసుకుంటే మేనమామ వచ్చి కట్నం పెడతాడో లేదో తెలియదు కానీ కేసీఆర్ గారు పేదింటి ఆడబిడ్డల మేనమామ లెక్క 1,116 రూపాయలు ఈ రోజు ఒక కానుకగా ఇస్తున్న నాయకుడు. ఆ ఆడబిడ్డ కడుపులో బిడ్డ పడితే, గర్భవతి అయితే ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం కింద 6 నెలలు, ఏ 6 నెలలు అయితే విశ్రాంతి తీసుకోవాలి, ఏ 6 నెలలు అయితే ఊకొని ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవాలనో ఆ 6 నెలల కోసం 12,000 రూపాయలు, ఆడ కూతురు పుడితే 13,000 రూపాయలు కేసీఆర్ కిట్ రూపంలో బ్రహ్మాండంగా మంచి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సబ్బులు, నూనెలు, పౌడరు, పెద్దవాళ్ల ఇంట్లో ఏ రకంగానైతే చిన్నపిల్లలను మంచిగా చూసుకుంటారో అంత బ్రహ్మాండంగా ఈ రోజు కేసీఆర్ కిట్లు. చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఈ 4 ఏళ్లలో ఎన్నో చేసుకున్నాం. సనత్ నగర్ లో మొత్తం నగరానికి ఆదర్శంగా ఐడిహెచ్ కాలనీలో 400 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం. ఇక్కడే బన్సీలాల్పేటలో ఇంకా అదేంటది జీవై నగర్ లో బన్సీలాల్పేటలో పొట్టి శ్రీరాములు ఆడికెళ్ళి కూడా అందిస్తుండ్రు, బండమైసమ్మ, అంతటా బ్రహ్మాండమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటా ఉన్నాం. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఈరోజు మీరు ఆలోచన చేయవలసింది కూడా ఒకటే. ఇన్ని మంచి పనులు చేస్తున్న కేసీఆర్ ను దించేతందుకు ఆగ్రహపై నీళ్ళు అరే ఆగబట్టుకు పోయేవాడు. డిసెంబర్ 7 దాకా ఆగబట్టుకో, గట్టిగా ఆగబట్టుకో. ఎందుకు ఇంత పరిచయం చేస్తున్నావు? నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇన్ని మంచి పనులు చేస్తున్న కేసీఆర్ ను ఒక్కడిని దించేతందుకు 4 వస్తాను పైల్వాన్లు. కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు, కోదండరాము అందరూ ఒకటైంది. నిన్న మీరు చూసిండ్రు, వాళ్ళు ఆడ మీటింగ్ పెట్టిండ్రు మేడ్చా. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఇంతకుముందు సీననే చెప్తుండే చూడలే. వాళ్ళు ఒక్కొక్కరు సోనియా గాంధీని పట్టుకొని అమ్మా అమ్మా సొంతతల్లినైనా పిలుస్తారో లేదు, అమ్మా అమ్మా అంత పిలుస్తాను. ఎందుకు? ఓట్ల కోసం. ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక్కరిని ఎదుర్కొనే దమ్ము లేక నలుగురు కలిసి వస్తున్నారు. అందుకే పెద్దలు ఎప్పుడో చెప్పిండ్రు, సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది, వాళ్ళు గుంపులుగానే వస్తారు. వాళ్ళు ఎవరో మీకే ఎరక. నేను చెప్పా, గుంపులుగా ఏమొస్తాయి? నేను అనలేదు పోయి కేసు పెడితే నా మీద ఏదో పెట్టారు, మీ మీద పెడతారు, మాకు ఎరకలేదు. మిమ్మల్ందరినీ నేను ఒక్కటే ఆలోచించమని అడుగుతున్నా. ఈరోజు సీనన్న ఈరోజు మీకు ప్రోగ్రెస్ చూపెడుతున్నాడు, వాళ్ళేమో ఈరోజు ప్రోగ్రెస్ వ్యతిరేకులు, ప్రగతి నిరోధకులు ఒక దిక్కున్నారు. ఈ మధ్యలో ఒక సినిమా వచ్చింది, మా సీనన్న సినిమాటోగ్రఫీ మంత్రి కూడా కాబట్టి చెప్తున్నా నేను. ఆ సినిమాలో ఒక పాట ఉన్నది, నాగన్న ఆ గట్టు మీద ఉంటావా ఈ గట్టు మీద ఉంటావా అని. ఈరోజు
సనత్ నగర్ లో ఉండే నాగన్నలు అందరూ తెలుసుకోవాలి, అక్కలు కూడా తెలుసుకోవాలి, చెల్లెలు కూడా తెలుసుకోవాలి. మా బతుకమ్మలు ఎత్తుకున్న, బోనాలు ఎత్తుకున్న అక్క చెల్లెళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందులో మా అక్కనైతే ఒక ఆమె బోనం ఎత్తుకున్నది సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నది. అబ్బా బాబా బాబా, నువ్వు గొప్పదానివే తల్లి నువ్వు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.